డబ్బులు పోయింది కాక మళ్ళీ నడు రోడ్డు ఎక్కి ఏం బతుకురా ఈ బతుకు అనిపిస్తుంది సార్. చంద్రబాబు నాయుడు సార్ గారు, లోకేష్ సార్ గారు, పవన్ కళ్యాణ్ సార్ గారు ఏం చెప్పినారు సార్? ఆడబిడ్డ కన్నీళ్ళు పెడితే అన్న వస్తున్నాడు, అన్నున్నాడు అని చెప్పి భరోసా ఇచ్చారు కదా సార్. నాకు అన్న కావాలి సార్. జనసేన పవన్ కళ్యాణ్ సార్ నేను కూడా మీకు ఒక ఆడబిడ్డను సార్. లోకేష్ సార్ గారు నేను కూడా మీకు ఒక ఆడబిడ్డను సార్. నాకు కూడా అన్యాయం జరిగింది సార్. నేను కూడా మీ పార్టీకి అగ్గుసాట్లు పడ్డాను సార్. వీడియో పెట్టాను సార్, మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం చేయండి. వేమన్న సతీష్ గారు మా దగ్గర 7 కోట్లు డబ్బులు తీసుకొని ఎంత చిత్రహింస పెట్టినారో అది కూడా పక్కా ప్రూఫ్లతో చూపిస్తాం. పోలీసు వాళ్ళు ఫోన్ చేసి మీరు వేమన్న సతీష్ గారికి 7 కోట్లు ఇచ్చినామని చెప్తారా? మీరు మమ్మల్ని బంధించేసి నన్ను నా కారులో, మా ఇంటి ఆయన వాళ్ళ కారులో ఎక్కించుకొని ఫోన్లు చేసి బండ బూతులు తిప్పినారు సార్. బూతులు కులం పేరుతో దూషించి బూతులు మాట్లాడినారు సార్. ఈ ఆస్తులన్నీ మేము అమ్ముకున్నాం సార్. ఈ ఆస్తులన్నీ అమ్ముకొని అతనికి దానాదత్తం చేశాం సార్. ఈ ఇల్లు కూడా నా వీడియో అన్నలకు అందరికీ నమస్కారం. వీడియో ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్ గారికి, లోకేష్ సార్ గారికి, పవన్ కళ్యాణ్ సార్ గారికి, వీళ్ళందరికీ నా నమస్కారం. నా బాధ నేను మీకు తెలియజేయాలని చెప్తున్నాను సార్. దయచేసి నా బాధ అర్థం చేసుకొని తీర్చే ప్రయత్నం చేయండి సార్ దయచేసి. సార్ నాది కోడూరు నియోజకవర్గము. నా పేరు సుధామాదేవి సార్. నేను కోడూరులో ఎమ్మెల్యే టికెట్ కోసం చాలా కష్టపడ్డాను సార్. వీడియో పెట్టాను సార్, మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం చేయండి. వేమన్న సతీష్ గారు మా దగ్గర 7 కోట్లు డబ్బులు తీసుకొని టికెట్ ఇప్పిస్తానని చెప్పి మమ్మల్ని మోసం చేసి మా కాడ 7 కోట్లు డబ్బులు ఇప్పించుకున్నారు సార్. దానికి ప్రూఫ్లు మీ కాడ ఏమున్నాయి? అందరూ ఎవరైనా ఎక్కించుకుంటారు సెలబ్రిటీ. ఇది ఎవరు సార్? మా ఇంటి ఆయన సార్. ఇక్కడ వచ్చి మా ఇంటి ఆయన సార్. మా ఇంటి ఆయన పక్కన కూర్చోండేది సతీష్ గారు సార్. ఆ సార్ పక్కన కూర్చోండేది చూడండి సార్, అందరికీ తెలుసు, ఎంపీ గరికపాటి రామకృష్ణ సార్ గారు. చూడండి సార్, మేము ప్రూఫ్లు లేనిది అనవసరంగా ఏది మాట్లాడము సార్. మమ్మల్ని నమ్మించి మోసం చేసి ప్రతి ఒక్కటి మమ్మల్ని ఇక్కడంతా తిప్పి ఈ సార్ గారు వచ్చి చంద్రబాబు నాయుడు సార్ గారికి ఎస్కర్ట్ పియోన్ సంథింగ్ చూడండి సార్, మధు సార్. మాకు తెలుసా సార్ వీళ్ళు? చూడండి సార్, మమ్మల్ని ఎంతగా మోసం చేసినారో మీరే చూడండి సార్. మీరే చూసి మాకు న్యాయం చేయండి సార్. ప్రతి ఒక్కటి మమ్మల్ని ఎంతగా నమ్మించి మా దగ్గర 7 కోట్లు డబ్బులు తీసుకునిందాక ఎంత మమ్మల్ని చేసినారో చూడండి. మమ్మల్ని తర్వాత ఎంత చిత్రహింస పెట్టినారో అది కూడా పక్కా ప్రూఫ్లతో చూపిస్తాం. చూడండి, ఇక్కడ ఎవరు సార్? మా ఇంటి ఆయన సార్. ఇదో మా ఇంటి ఆయన దగ్గరికి తీసుకెళ్ళారు సార్ వేమన్న సతీష్ గారు. ఇక్కడ కూడా మా ఇంటి ఆయన సార్. మధ్యలో సార్ ఉన్నారు చూడండి సార్. ఈ పక్క వేమన్న సతీష్ గారు ఉన్నారు చూడండి సార్. ఇంకా నమ్మరా సార్? ఇవ్వరా సార్? చూడండి సార్, చూడండి, బాగా చూడండి. ఒక ఆడకూతుర్ని తప్పుగా మాట్లాడడం కాదు సార్. ఆడకూతురు రోడ్డు మీదకి వచ్చిందంటే ఆ బిడ్డకి ఎంత అన్యాయం జరిగింటే రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతుంది. కనీసం ఇండ్లు వాకిలు కూడా లేని స్థితిలో మమ్మల్ని వేమన్న సతీష్ గారు చేసినారంటే ఇంకా నమ్మరా సార్? నమ్మండి సార్. చూడండి, వీళ్ళంతా మాకేం సార్? మాకు చుట్టాలా సార్ వీళ్ళంతా? చూడండి సార్, ఇంత చేసి ఇంత నమ్మబలికి మా ఆస్తులన్నీ మేము అమ్మేసి పక్క ప్రూఫ్లు ఉన్నాయి సార్. మేము ఆస్తులు అమ్మినట్టు, అతనికి డబ్బులు ఇచ్చినట్టు సార్. వేమన్న సతీష్ గారితో చాటింగ్ చేశారు సార్ మా వారు. సార్ మా డబ్బులు మాకు ఇవ్వండి అన్న, మాకు టికెట్ రాలేదు కదా, నామినేటెడ్ పోస్ట్ ఇవ్వలేదు కదా, మా డబ్బులు మాకన్నా ఇచ్చేయండి అన్న అని మేము బ్రతిమలాడి అడిగితే ఇదో చూడండి, మీరే చదువుకోండి సార్. అన్న చేసిన మెసేజ్లు చూడండి సార్. మేము ఇప్పటికీ అన్నను మాకు ఎంత అన్యాయం చేసినా మేము ఇప్పటికీ అన్నను చెడ్డగా మాట్లాడడం లేదు, తప్పుగా మాట్లాడడం లేదు, రెస్పెక్ట్గానే మాట్లాడుతున్నాము. అన్న చేసిన సార్ చూడండి, మాకు ఎంతగా నమ్మద్రోహం చేసినాడో చూడండి. ఇవన్నీ మమ్మల్ని నమ్మించి మాకు ఎంత అన్యాయం చేసినాడు. ఇదో సార్, అతను మా డబ్బులతో కొన్న ఆస్తులు సార్. అతను సార్ ఎలక్షన్ టైంలో ఎలా వస్తాయి సార్ డబ్బులు?
ఎలా అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి ఎట్లా వస్తాయి సార్? వాళ్ళది మాది ఒకే ఊరు సార్. మేము ఇచ్చిన 7 కోట్లతో కొన్న ఆస్తులు సార్ ఇవి. సరే ఓకే సార్. ఎలక్షన్ ఆ రోజు జగన్ సార్ పార్టీ అమర్నాథ్ రెడ్డి ఉన్నారు కదా సార్, అతనికి 5 కోట్లు డబ్బులు ఇచ్చి, మా డబ్బులు ఇచ్చి అతను ఆస్తి కొని అతనికి ఎలక్షన్కు సాయం చేసినారు సార్. మరి అది గుర్తించరా సార్ తెలుగుదేశం పార్టీ అధినేతలంతా కూడా? నేను జై భీమ్ భారత్ పార్టీలో నామినేషన్ వేసినానని ఒక చిన్న గ్రూప్ తీసుకొని ఇంతగా నన్ను టార్చర్ పెడుతున్నారే. నేను చేసింది, నాకు ద్రోహం జరిగింది కాబట్టి, నేను ఇవన్నీ చేసినా కూడా నాకు ఫలితం లేదు కాబట్టి నేను బాధపడి, నా మనసు ఎంతో బాధపడి నేను నామినేషన్ వేయడం జరిగింది. వేయలేదని చెప్పడంలా, వేసిన. చూడండి నేను చేసిన పనులు చూడండి సార్. నేను చేసిన ప్రతి వర్క్ సార్ చూడండి. చలో పిలేరు ఎన్ని జీబులు పెట్టి ఎంతమంది జనాలు తీసుకుపోయి నేను చేసినానో చూడండి సార్. తెలుగుదేశానికే, కేవలం తెలుగుదేశం పార్టీకి నేను చేసిన సేవలు గుర్తించండి సార్. చంద్రబాబు నాయుడు సార్ గారు, లోకేష్ సార్ గారు గుర్తించండి సార్. వేమన సతీష్ ఒక్కరేగా సార్ మీ పార్టీలో వ్యక్తి, నేను కూడా మీ పార్టీలో వ్యక్తినే సార్. గుర్తించండి సార్ ప్లీజ్. చూడండి సార్. ప్రతి ఒక్క మన తెలుగుదేశం పార్టీలో ఉన్న, కోడూరులో ఉన్న ప్రతి ఒక్క నాయకులు గారిని కలిసినాను నేను చేసిన ప్రోగ్రాంలన్నీ కూడా సార్కు చెప్పి. రూపానందరెడ్డి గారిని కలిసినాం చూడండి, వాళ్ళ మిస్సెస్ని కలిసినాం చూడండి. ఇదో నేను తెలుగుదేశం పార్టీ నేతలు కాదు, నేను ఏదో ఊహ చేస్తున్నానని ఎందుకు సార్ కామెంట్లు అన్నీ పెడతాను. ఇదండి సార్, నేను సార్ గారు జైల్లో ఉన్నప్పుడు నిరాహార దీక్ష చేసిన ఇదండి సార్. నేను చూడండి సార్, దగ్గరగా చూడండి. నేనే సార్. ఉదయం వచ్చి సాయంత్రం దాకా కూర్చొని సాయంత్రం నిమ్మరసం తాగి పోతున్నాను సార్. నేను మా ఊరు నుంచి జనాలు తీసుకుపోయి గుర్తించండి సార్ నన్ను, నేను చేసిన సేవను సార్. కొంచెమన్నా కూడా నాకు సాయం చేయండి సార్, న్యాయం చేయండి సార్. వేమన సతీష్ గారు ఒక్కరే కాదు సార్, మేమంతా కలిసికట్టుగా మీకు సేవ చేస్తే, కృషి చేస్తే మీరు గెలిచినారు సార్. చూడండి సార్ మా త్యాగము. ఇవ్వండి సార్, ఇవ్వండి. నేను చేసిన బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారెంటీ. ఒక్కటిగా సార్, ఒక్కటైతే ఏదో ఒకరోజు పోయి చూసి చేసింది అనుకుంటారు. చూడండి సార్, ప్రతిరోజు సార్, ఒకరోజు కాదు, ఎన్ని ఊర్లు తిరిగినానో. అడవిలో ఎస్టీ కాలనీ కూడా తిరిగి, కొండ కింద ఉన్న ఊర్లకు కూడా తిరిగి. అప్పుడు వర్షాలు సార్, నీళ్ళు వచ్చింటాయి అప్పుడు కూడా సార్ ఎస్టీ కాలనీ మొత్తం తిరిగి. శివరాత్రి సార్, శివరాత్రి రోజు మా ఊర్లో శివాలయం ఉంది సార్, తూరుబల్ దగ్గర. అక్కడ మొత్తం జనాలు వచ్చితే వాళ్ళందరికీ సార్ గురించి, సార్ పడిన బాధ చెప్పి వీళ్ళందరికీ ఓటేయండి, మన తెలుగుదేశం సార్ గారికి, చంద్రబాబు నాయుడు సార్కి ఓటేయండి అని ప్రతి ఒక్కరికి చెప్పినారు సార్. ఇక్కడ ఒక ఊరోళ్ళు కాదు సార్, అందరూ వస్తారు అక్కడికి. ఇవన్నీ కూడా సార్ నేను చేసినట్టు సార్. ఇవన్నీ నిజాలు సార్. ఇంకొక విషయం కూడా చెప్తున్నా సార్, నేను జై భీమ్ పార్టీ తరపున నామినేషన్ వేయడం నిజం. అది ఎందుకు వేసినానంటే 7 కోట్లు అతను తీసేసుకున్నాడు సార్. మళ్ళీ నా దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా వస్తాయి సార్? ఉన్న డబ్బులు మొత్తం అతను తీసుకుంటే నామినేషన్ వేసే టయానికి నాతో మళ్ళీ డబ్బులు ఎట్లా వస్తాయి, ఆస్తులు ఎట్లా వస్తాయి? ఏం మాట్లాడతారన్నా మీరు? అన్న, మీ ఇంట్లో జరిగిన ఆడబిడ్డకు ఏ అన్యాయం జరిగితే ఎలా ఫీల్ అవుతారు, అలా ఫీల్ అవ్వండి అన్న. నేను శ్రావణ్ సార్ కాడ దగ్గరికి పోయి ఆయన దగ్గర మాట్లాడడం ఒక్కటే తప్పైతే, సరే మీరు ఎక్కడున్నారో చెప్పండి, మీ దగ్గరికి వస్తే మీరే న్యాయం చేయండి. నాకు తీసుకున్న డబ్బులు నాకు ఇచ్చేయండి. నా బిడ్డలకు నేను అన్యాయం చేయలేను కదా. ఏదో పార్టీ నమ్ముకొని చేసిన, నేను చంద్రబాబు నాయుడు గారికి చేరిందని నేను అనుకోవడంలే. వేమన సతీష్ గారే మా డబ్బులు తీసుకొని ఆస్తులంతా కొన్నారని మేము అనుకున్నాం. సార్కు, చంద్రబాబు నాయుడు సార్కి తెలిస్తే నాకు న్యాయం చేస్తారని నేను ఇప్పటికీ నమ్ముతున్నాను. కానీ సార్కు తెలిసిందని నేను అనుకోను. వేమన సతీష్ గారు నా డబ్బులు తీసుకున్నారు 7 కోట్లు. దాంట్లో 43 లక్షలు మాకు చెక్ ఇచ్చారు. కొదవ డబ్బులు మాకు ఇవ్వాలా. వేమన సతీష్ గారు కొదవ డబ్బులు 6 కోట్ల చిల్లర మాకు ఇవ్వాలా. దయచేసి ఆ డబ్బులు ఇప్పింది సార్. అతని కాడ నుంచి మాకు ప్రాణరక్షణ చేయండి సార్. ఇంకోటి, జై భీమ్ పార్టీ నేను అది నామినేషన్ వేస్తే ఒక్కటే వేసినాను సార్. ఒక్క నామినేషన్ పేపరే వేశాను సార్. 3 వేయాలి సార్. నేను ఎందుకు వేసాను సార్ అంటే, దీని మీద కోపంతో పోయి వేసిన, మళ్ళీ నా మనసు చంపుకున్నా.
సార్ని ఎట్టయినా సరే గెలిపించుకోవాలా, 3 వేయకూడదు, నేను తెలుగుదేశానికి అన్యాయం చేయకూడదు అనే ఉద్దేశంతో ఒక్కటేసి డ్రాప్ అయిపోయినా. అది కూడా ఇదైపోయింది. నేను అప్పటి నుంచి కోడూరులో ఉన్న సార్ వాళ్ళను కలిసిన, అమ్మ మనం తెలుగుదేశాన్ని గెలిపించుకోవాలా, అందరూ కృషి చేసి తెలుగుదేశాన్ని గెలిపించుకుందామమ్మా అని చెప్పి చెంగలరాయుడు సార్ కానీ, విశ్వనాథనాయుడు సార్ కానీ, రూపానందరెడ్డి సార్ కానీ అందరూ చెప్పినారు, తప్పకుండా ఈసారి మనం చంద్రబాబు నాయుడు సార్ని గెలిపించుకోవాలమ్మా, మీరంతా కష్టపడి గెలిపించాలమ్మా అన్నారు. సరే అని చెప్పి మేమందరం కష్టపడి గెలిపించినాము సార్. నాకు న్యాయం చేయండి సార్. మాకు జరిగిన అన్యాయము ప్రతి ఒక్కరికి సార్, మాకు జరిగిన నుంచి 1.5 సంవత్సరం కాదు సార్ మాకు అన్యాయం జరిగింది. ఆ 1.5 సంవత్సరం నుంచి సార్ మేము తిరగని తెలుగుదేశం పార్టీ లేదు సార్, మేము తిరగని లేదు సార్. తెలుగుదేశం పార్టీకి తిరిగినాము సార్. తెలుగుదేశం పార్టీకి తిరిగి మొత్తము అందరికీ చెప్పినాము సార్, మా బాధ అందరికీ చెప్పినాము సార్. రాజేంద్ర ప్రసాద్ సార్ గారికి చెప్పినాము. కోడూరు నియోజకవర్గం సార్, కోడూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే సీట్ ఇప్పిస్తానని చెప్పి, ఆయనది కాదు సార్ సీట్, అది మాది దళితులది సార్ సీట్. అది ఎమ్మెల్యే టికెట్ ఎస్సీలది. నేను వచ్చి ఆయన ఎమ్మెల్యే కాదు సార్, నాకు అందరూ తెలుసు. ఇదో సార్ అతను నాకు అందరూ తెలుసు, నేను మీకు టికెట్ ఇప్పిస్తాను, ఇదో అందరి కాడికి మా ఆయన్ని తీసుకొని పోయి తిప్పి నమ్మబలికినారు. వినండి సార్, అది కూడా చెప్తాను వినండి సార్. మేము ఒక వీడియో చేశాను సార్, నీకు జరిగిన అన్యాయము ఇంతవరకు నేను అందరికీ చెప్తే ఎవరు పట్టించుకోలేదు సార్. లాస్ట్గా మేము రాజంపేటలో ఉన్న తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రాజు సార్ దగ్గరికి పోయినాం సార్. పోయి జగన్మోహన్ సార్ గారికి చెప్పినాం సార్ మా బాధ అంతా. చెప్తే, అమ్మ మీకు అన్యాయం జరిగిందని నాకు కూడా తెలిసిందమ్మా, మీకు న్యాయం జరగాలంటే ఒక చిన్న లెటర్ ఇవ్వండి అమ్మా, నేను అది సార్కి ఇస్తాను, మిమ్మల్ని పిలిపించి సెటిల్ చేస్తారు, న్యాయం చేస్తారని చెప్పినారు సార్. ఎవరు? జగన్మోహన్ సార్ గారు. సరే అని చెప్పి మేము అక్కడి నుంచి సార్కి చెప్పి, సార్తో భంగపడుకొని చెప్పుకొని మేము దిగి వస్తూ ఉంటే, అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ అన్నోళ్ళు, నాకు సరిగ్గా తెలియదు, ఆ అన్నోళ్ళు వండుకొని ఏం మాట్లాడినారు, ఏం చెప్పినారు సార్ అంటే, ఇట్లా ఒక లెటర్ ఇమ్మన్నారన్న అని చెప్పిన. అమ్మ లెటర్ అయితే చదువుతారో టైం ఉండదో, ఒక చిన్న వీడియో చేసి పంపిండమ్మా అని చెప్పినారు సార్. సరే అని చెప్పి నేను ఇంట్లో కూర్చొని ఒక చిన్న వీడియో, సార్ మాకు అన్యాయం జరిగింది సార్ అని చెప్పి నేను చేసి తెలుగుదేశం రాజంపేటలో ఉన్న తెలుగుదేశం పార్టీకి పంపించినాను సార్. అది పంపించిన తర్వాత మరి అది సతీష్ గారికి చేరిందో మరి ఎట్లా చేరిందో తెలియదు, కానీ అప్పటి నుంచి మాకు టార్చర్ మొదలైంది సార్. పోలీసు వాళ్ళు ఫోన్ చేసి మీరు వేమన సతీష్ గారికి 7 కోట్లు ఇచ్చినామని చెప్తారా, మీరు పోలీస్ స్టేషన్కి రండి మాట్లాడాలని మమ్మల్ని బెదిరింపు కాల్సి వచ్చినాయి సార్. అప్పుడు మేము సరే అని చంద్రబాబు నాయుడు సార్కి చెప్పుకుందామని చెప్పి మేము విజయవాడకు వచ్చాం సార్. విజయవాడకు వచ్చి చంద్రబాబు నాయుడు సార్ పార్టీకి పొద్దున్న రాత్రి అక్కడ ఉండి పొద్దున్నే సార్ ఆఫీస్కి పోతూ ఉంటే మధ్యదారిలో మా ఫోను ట్రాప్ చేసి మధ్యదారిలో మమ్మల్ని అటాక్ చేసి, నేను నా కొడుకు నా మనవడు నలుగురం ఉన్నాం సార్. మా ఇంటి అయినా నలుగురం మా కారులో ఉన్నాం సార్. మా ముందు కారు రానిచ్చి మమ్మల్ని అంతా తీసుకెళ్ళి తెలుగుదేశం పార్టీకి ఆపోజిట్లో అక్కడలే ఆ లొకేషన్లోనే తీసుకెళ్ళి, కావాలంటే సార్ మీకు అధికారం ఉంది కాబట్టి ఆ సీసీ కెమెరాలు కూడా తీసి చూడండి సార్. నాకు అక్కడ నన్ను వాళ్ళు పెట్టిన చిత్రం సార్, నన్ను ఏ విధంగా పోలీసు వాళ్ళు పట్టుకొని ఎంత దారుణంగా నన్ను మగవాళ్ళు ఎంత దారుణంగా నన్ను ఒక ఆడకూతుర్ని పట్టుకొని కారులో వేసుకోమన్నారు, అది కూడా మీరు చూడండి సార్. బయటికి తీయద్దులేండి సార్, మీరు సీక్రెట్గా చూడండి సార్. చంద్రబాబు నాయుడు సార్ గారికి చెప్తున్నాను. మమ్మల్ని ఆ విధంగా పట్టుకొని మమ్మల్ని బంధించేసి నన్ను నా కారులో మా ఇంటి ఆయన వాళ్ళ కారులో ఎక్కించుకొని, నా బిడ్డలు ఎట్టపోయినారో తెలియదు. మేము అడిగితే మీ పిల్లలు ఉన్నారులే, ఫోన్ చేపిస్తాం. అప్పుడు మేమేమనుకున్నాం, నా పిల్లలు కూడా వాళ్ళ కస్టడీలో ఉన్నారేమో, వాళ్ళని కూడా ఏదో చంపేస్తారనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పిన మాట ప్రతి ఒక్కటి చేశాం సార్. సరే అని మమ్మల్ని తీసుకెళ్ళి రాజంపేటే కదా సార్, అది రాజంపేటలోనే కదా సార్ కేసు పెట్టింది, రాజంపేటకి తీసుకెళ్ళాలి కదా సార్. నేరుగా రాజంపేట నుంచి అక్కడికి పోయిన తర్వాత అక్కడ ఎస్ఐ దిగేసి సిఐ సార్ ఎక్కినారు, నాగార్జున సార్ గారు ఎక్కినారు. అక్కడి నుంచి మమ్మల్ని నేరుగా రాయచోటు నుంచి మదనపల్లికి తీసుకెళ్లారు సార్. రాత్రి 2 గంటలు అయింది సార్ మమ్మల్ని అక్కడికి తీసుకొని పోయిన తర్వాత వాళ్ళతో ఫోన్లు చేపించి, ఆయన ఎవరో పెద్ద ఆఫీసర్ అంట సార్, పోలీస్ ఆఫీసర్ అంట, వేమన సతీష్ గారు మామంట, పేరు అంతగా తర్వాత చెప్తాను, ఇప్పుడు పెద్దోళ్ళు కదా చెప్తే ఏమో. ఆయన మాకు ఫోన్లు చేసి బూతులు తిట్టినారు సార్. బూతులు కులం పేరుతో దూషించి బూతులు మాట్లాడినారు సార్. ఆయన మాట్లాడిన తర్వాత మళ్ళీ వేమన సతీష్ గారు కూడా ఫోన్ చేసి, డబ్బులు ఇచ్చినా అని చెప్తావా, నీకు రాజకీయం అవసరమా, అది ఇదని బూతులు కులం పేరుతో దూషించి మాట్లాడినారు సార్. సరే అనేసి మా బిడ్డలు వాళ్ళ కస్టడీలో ఉన్నారనే భ్రమలోనే ఉన్నాము సార్ అప్పుడు దాకా కూడా. అంటే మా సెల్లులు అంతా వాళ్ళు శోధనం చేసుకున్నారు సార్, వాళ్ళు తీసేసుకున్నారు. నాది మా ఇంటి అయింది, నా కొడుకుది మొత్తం సెల్లు వాళ్ళు తీసేసుకున్నారు సార్. చిన్న పిల్లడు సార్,
ఈడున్నారు చూడు ఆయన కాడ చిన్న పిల్లోడు సార్. వాడిని కూడా ఏం చేస్తారో అని చెప్పి భయపడి సార్ మేము వాళ్ళు చెప్పిన ఏది చెప్తే అది చేసినాం సార్. మమ్మల్ని తీసుకెళ్ళి మీరు మర్యాదగా వేమన సతీష్ గారిని మాకు బాకీ లేదని చెప్తే మిమ్మల్ని వదులుతాను, లేకపోతే ఫ్యామిలీని లేపేస్తాం, ఏం తమాషలు పడుతున్నారు అది ఇదని మమ్మల్ని బండబూతులు మాట్లాడినారు. సరే సార్ మేము మా బిడ్డలు ప్రాణాలతో ఉంటే చాలనే ఉద్దేశంతో సరే మీరు ఏం చెప్తారో చెప్పండి సార్ అదే చెప్తానని చెప్పి చూశారు సార్. అక్కడ అవతారం చూశారు సార్. మమ్మల్ని ఆ స్థితిలో మమ్మల్ని ఏ విధంగా చూసినారు సార్. నన్ను నా భర్తను మేము అలా అక్కడ ఎలా ఉన్నామో చూసినారు సార్. ఆ లొకేషన్ మీరు అంతా కూడా వస్తే నేను ఆ లొకేషన్ చూపిస్తాను సార్. నేను ఏ పరిస్థితిలో ఆ విషయం చెప్పినానో మీరే దాన్ని నిర్ధారణ చేద్దరు. ఏ డేట్లో చెప్పినానో 26వ తేదీ నేను సెల్ఫీ వీడియో మాట్లాడినా. 28వ తేదీ మమ్మల్ని మధ్యాహ్నం 12 గంటలకు తీసుకెళ్లారు. 29వ తేదీ మా సారు అదే లాయర్ గారు హైకోర్టు సారు శ్రావణ్ సారు హైకోర్టులో కేసు పెట్టారు. వాళ్ళ మీద కేసు పెట్టినారు. ఇది సార్ నేను మా ఫ్యామిలీ ఇది. మేము మా బాబు మేము ముగ్గురము, మా బాబు మేము 4 కార్లో ఉన్నాం సార్. ఈ పిల్లోడు మా బాబు ఎట్లా పోయినారు సార్. మేమేమనుకుంటున్నాం అంటే వాడు నా కొడుకు ఇద్దరు వాళ్ళ కస్టడీలో ఉన్నారనే ఆలోచనతో వాళ్ళు చెప్పిన ప్రతిదీ చేశాం సార్. వాళ్ళు ఇట్లా మాట్లాడమంటే అట్టే మాట్లాడు. వాళ్ళ బినామీ చంద్రబాబు నాయుడు అని ఉంటే అతని మీద చెప్పండి, అతని మీద చెప్తే నీ 7 కోట్లు నేను ఇచ్చేస్తా, నాకు బ్యాడ్ నేమ్ ఉండదు అని చెప్తున్నారు సార్. సరే వాళ్ళు మనకి ఏం కావాలా, మన డబ్బులు మనకు కావాలా అనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చెప్తే అది చేసినా సార్. అంతేగాని నేను ఇప్పుడొక మాట అప్పుడొక మాట చెప్పలేదు సార్. నాకు జరిగిన అన్యాయాన్ని మీరు నిజంగా పరిశీలించి నిజాలు తెలుసుకొని మా ఆస్తులు ఎన్ని ఆస్తులు ఉన్నాయో మా పెద్దోళ్ళు సంపాదించిన ఆస్తులు సార్, మేము కాదు అది. ఎన్ని ఆస్తులు ఉన్నాయో అమ్ముకున్నారా లేదా, వీళ్ళకి ఎన్ని కోట్లు వచ్చినాయి, ఎన్ని కోట్లు వీళ్ళు అప్పులు చేసినారు అన్నీ పరిశీలించండి సార్. నాకు న్యాయం చేయండి సార్. మమ్మల్ని జైల్లో పెట్టి మా ఇంటాయన ఇప్పుడు సార్ మా ఇంటాయన కాదు సార్ కేసు పెట్టింది, నా మీద కాదు సార్ కేసు పెట్టింది. మరి నన్ను ఎందుకు తీసుకెళ్ళినారు సార్? ఆడకూతురు రాజంపేటలో దిగిపోయింది సార్. పోలీస్ చేసయ్యా ఒక ఆమె రాజంపేటలో దిగిపోయింది సార్. రాజంపేట నుంచి నన్ను ఒక్కదాన్ని ఆడకూతుర్ని నా మీద కేసు లేదు కదా సార్. ఎందుకు తీసుకెళ్ళినారు సార్? నన్ను మదనపల్లికి ఎందుకు తీసుకెళ్ళినారు సార్? అంటే నా మీద దొంగగా వీడియో మాట్లాడించుకోవడానికా సార్? చెప్పండి సార్, నాకు కూడా న్యాయం చేయాలి సార్ మీరు. ఇవన్నీ సార్ మేము అమ్మిన ఆస్తులు సార్, మేము తీసుకున్న అప్పులు ఇవన్నీ సార్. మేమేమి ఊరికే చెప్పడం లేదు సార్. ఎవరో అంటున్నారు వీడియోలో, ఆయన సతీష్ గారే అంటున్నారు, వంశీ అన్నగారు పక్కన కూర్చొని వాళ్ళకి అంత సీన్ లేదు సార్ అని. మరి అంత సీన్ లేకుంటే పక్కలో మా ఇంటాయన్ని ఎందుకు కూర్చొని పెట్టుకున్నారు సార్? మా ఇంటాయనికి అంత సీన్ లేదు కదా సార్, ఎందుకు కూర్చొని ఈ ఆస్తులన్నీ మేము అమ్ముకున్నాం సార్. ఈ ఆస్తులన్నీ అమ్ముకొని అతనికి దానాదత్తం చేశాం సార్. ఈ ఇల్లు కూడా మా ఆస్తితో కొన్నారు సార్, మా డబ్బులతో మేము ఇచ్చిన 7 కోట్లలో దీన్ని కూడా కొన్నారు సార్. ముఖ్యంగా అమర్నాథ్ రెడ్డి ఆస్తి కూడా కొని ఆయన గెలుపుకు కారణమైన వేమన సతీష్ గారికే సాయం చేస్తారు సార్. మీరు మాకు చేయరా సార్? ఇదో సార్ ఆయన కొన్న ఆస్తి. ఎట్లా వచ్చినాయి సార్ ఎలక్షన్ టైంలో డబ్బులు ఎట్లా వచ్చినాయి సార్ అతనికి? చెప్పండి సార్. ఓన్లీ ఎలక్షన్ టైంలోనే వస్తాయి సార్ అక్కడి నుంచి, అమెరికా నుంచి అతనికి డబ్బులు. చెప్పండి సార్, అడగండి సార్. వంశీ సార్ గారు మీరు కూడా అడగండి. రాజేష్ మహాసేన్ అన్నగారు మీరు కూడా అడగండి అన్న. ఇంకొకన్న ఎవరో తెల్ల చొక్కా వేసుకొని అన్న కూడా చెప్తున్నాడు, అమ్మ నీకు తిప్పి కొడితే 10 లక్షలు లేవమ్మా ఎట్లా ఇచ్చినావు అంటే. ఎట్లా వస్తాయి సార్? 7 కోట్లు అతనికి ఇచ్చినాక మళ్ళీ బ్యాంక్ అకౌంట్లు ఎట్లా వస్తాయి సార్? ఇంకొక అన్న నల్ల చొక్కా వేసుకొని కూడా చెప్తున్నాడు. అన్న పేరు కూడా నాకు అంత ఐడియా లేదు. అన్న నాకు జరిగిన అన్యాయము మీ ఇంట్లో ఆడకూతురికి జరిగితే ఏ విధంగా ఫీల్ అవుతారో ఆ విధంగా ఫీల్ అయ్యి న్యాయం చేయండి ప్లీజ్. మా మీద కేసు పెట్టాల్సిన అవసరం ఏముండదు. మా ఇంటాయన మా మీద కేసు పెట్టాల్సిన అవసరం ఉండదు సార్. మా డబ్బులు తీసుకునేది అతను, మమ్మల్ని బెదిరించినది అతను, మమ్మల్ని రౌడీలు పెడతాడో మరి పోలీసు వాళ్ళు పెడతారో కిడ్నాప్ చేస్తున్నది అతను. మా బిడ్డలను పోలీసు వాళ్ళ కాడికి పోయి నా బిడ్డలను ఫోన్లు చేసి నా బిడ్డలను బెదిరిస్తున్నది వాళ్ళు. మా మీద అనవసరంగా తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని ఎందుకు సార్ ఇబ్బంది పెడుతున్నారు? అంటే డబ్బులు అడగడమే మేము చేసిన తప్ప సార్? మా డబ్బులే సార్ అవి, మా డబ్బులు మాకు ఇచ్చేయండి సార్. మేము ఇంకేమి మీ జోలికే రాము, అసలు రాజకీయానికే రాము సార్. బుద్ధి వచ్చింది సార్. రాజకీయం లేక రావాలా అన్న ఒక్క ఏ ఊరైనా సరే నా వీడియో చూస్తే వాళ్ళకి బుద్ధి వచ్చేస్తారు సార్. రారు, ఇంకెప్పుడే కానీ రారు సార్. మా మీద అనవసరమైన తప్పుడు కేసులు పెట్టితే మా శ్రావణ్ సార్ గారు మా మీద మమ్మల్ని అరెస్ట్ చేసి మమ్మల్ని తీసుకుపోయినారని చెప్పి మా సార్ పిటిషన్ వేస్తే, హైకోర్టులో పిటిషన్ వేస్తే అప్పుడు వాళ్ళు భయపడి మమ్మల్ని అప్పటికప్పుడు కేసు ఫైల్ చేసి మమ్మల్ని వదిలినారు. ముందు మా పైన కేసు ఫైల్ చేయలేదు.
మమ్మల్ని తీసుకుపోయిన తర్వాత మా పైన కేసు ఫైల్ చేయకుండానే మమ్మల్ని కిడ్నాప్ చేసి తీసుకుపోయి సార్ కానీ జోక్యం చేసుకోమంటే మమ్మల్ని అక్కడే చంపేసింది సార్. ఫ్యామిలీని మొత్తాన్ని లేపేస్తారని ముందే బెదిరించినారు కదా సార్, చంపేసింది సార్. మా సార్ హైకోర్టులో వాళ్ళ పైన కేసు వేసేలాకే, సిఐ పైన కేసు వేసేలాకే మమ్మల్ని ప్రాణాలతో వదిలినారు సార్. లేకపోతే మా పరిస్థితి ఎలా ఉండిండో దేవుడికే తెలుసు సార్. అంటే అంతా అయిపోయినాక, చచ్చిపోయినాక ఈ బలిసినానికి ఎరిసి నేను ఇంత వీడియో చేసి ఇంత కష్టపడి నా బాధ అంతా చెప్పుకుంటుంటే ఒక్కొక్కరు మాట్లాడుతుంటే సార్ చనిపోవాలనిపిస్తుంది సార్. ఆస్తులు పోగొట్టుకొని ఊరు తిరిగి తెలుగుదేశాన్ని గెలిపించుకొని ఈరోజు మళ్ళీ నేను వీడియో నాకు అన్యాయం జరిగింది అన్నలారా నాకు సాయం చేయండి అని ప్రతి ఒక్కరిని అడిగితే ఏదో శ్రావణ్ సార్ను ఒకరిని వెనకబెట్టుకున్నానని. మీ పార్టీలు సార్, మీకు పార్టీలు ఎన్నైనా ఉండండి సార్, ఉండండి సార్. జైభీం పార్టీ ఉండండి, తెలుగుదేశం ఉండండి, జగన్ పార్టీ ఉండండి, జనసేన ఏ పార్టీ అన్నా ఉండండి సార్. ఆడబిడ్డను సార్ నేను, నాకు న్యాయం చేయండి సార్, న్యాయం చేయండి. ఆయనకు వేమన సతీష్ అన్న కూడా ఇదే విధంగా భంగపడి కాళ్ళు పట్టుకొని కూడా భంగపడినాం అన్నని. నేను నా కొడుకు పోయి కూడా భంగపడినాం. వాళ్ళ ఇంట్లో వీడియోలు చూడండి సార్, మా డబ్బులు తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో పెట్టుకునే వీడియోలు చూడండి సార్. నేను నా కొడుకు పోయి డబ్బులు అడిగినాం, వాళ్ళ ఇంట్లో వీడియోలు చూడండి సార్. వీడియోలు చూడు. మా ఇంటికి కూడా అతను భోజనానికి వచ్చినాడు సార్, టిఫిన్కు. ఉదయం ఎందుకు వచ్చినారు సార్? మాకంత సీన్ లేదు కదా, మా ఇంటికి టిఫిన్కి ఎందుకు వచ్చినారు అది వీడియో కూడా మాతో ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు ఆ వీడియో కూడా పెడతా. అడగండి వేమన సతీష్ గారిని, ఏమయ్యా వాళ్ళ ఇంటికి టిఫిన్కి పోయినారా మీరని అడగండి. ఎందుకు వచ్చినారు సార్ మా ఇంటికి చెప్పండి సార్. అడగండి సార్, వంశీ సార్ గారు అడగండి సార్. అతన్ని కూడా డిబేట్లో కూర్చొని పెట్టండి, నన్ను పిలిచండి, నేను వస్తాను, ముఖాముఖిగా మాట్లాడదాము. నాకు అన్యాయం జరిగితే నాకు న్యాయం చేయండి, అతనికి అన్యాయం జరిగితే అతనికి న్యాయం చేయండి. ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి న్యాయం చేయండి సార్. నిజాలు తెలుసుకోండి సార్. మా ఆస్తులన్నీ కూడా మేము మీకు ఎదురుగా పెడతాను సార్, పరిశీలించండి. అతని ఆస్తులు కొన్నాడు కదా, అది కూడా పరిశీలించండి. నాకు నా కుటుంబానికి ప్రాణరక్షణ కల్పించి మా డబ్బులు మాకు ఇప్పిస్తే చాలు సార్, మాకు ఇంకేం అవసరం లేదు సార్. ఏ పార్టీ ఎట్టపోయినా మాకు సంబంధం లేదు సార్. మేము బుద్ధి వచ్చింది సార్, ఏ పార్టీకి వాళ్ళకి పోము, మేము ఏ పార్టీకి సపోర్ట్ చేయం సార్. ఇదొక్కసారికి నాకు సాయం చేయండి సార్ ప్లీజ్. లేదా నాకు ఏమి సాయం అందకపోతే ఎందుకు ఈరోజు నా పైన చేస్తున్న ఆరోపణలు అన్నీ కూడా విని విసిగిపోయి ఈ బ్రతుకొద్దురా, చచ్చిపోతే బాగుంటుంది, డబ్బులు పోయింది కాక మళ్ళీ నడు రోడ్డు ఎక్కి ఏం బతుకురా ఈ బతుకు అనిపిస్తుంది సార్. చంద్రబాబు నాయుడు సార్ గారు, లోకేష్ సార్ గారు, పవన్ కళ్యాణ్ సార్ గారు ఏం చెప్పినారు సార్? ఆడబిడ్డ కన్నీళ్ళు పెడితే అన్నొస్తున్నాడు, అన్నున్నాడు అని చెప్పి భరోసా ఇచ్చారు కదా సార్. నాకు అన్న కావాలి సార్. జనసేన పవన్ కళ్యాణ్ సార్, నేను కూడా మీకు ఒక ఆడబిడ్డను సార్. లోకేష్ సార్ గారు, నేను కూడా మీకు ఒక ఆడబిడ్డను సార్. నాకు కూడా అన్యాయం జరిగింది సార్. నేను కూడా మీ పార్టీకి అగ్గుసాట్లు పడ్డాను సార్. ఆస్తులన్నీ పోగొట్టుకొని రోడ్లో నిలబడ్డాను సార్. ఏ దిక్కు తోచక ఒకసారి చెప్తున్నాను, నా దగ్గరికి వస్తే నేను సాయం చేస్తాను. ఎక్కడున్నారు సార్ మీరు? ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్, మీ దగ్గరికి వస్తాను. ఆయన ఎవరో రామచంద్ర సార్ అంట, మీ దగ్గరికి వస్తా సార్. నాకు న్యాయం చేయండి, నా ఫ్యామిలీని కాపాడండి సార్. అన్యాయం జరిగిన ఫ్యామిలీని రక్షించండి సార్ ప్లీజ్. మీరు ఎవరు ఎక్కడున్నారో మాకు తెలియదు కదా సార్. ఈసారి కూడా మాకు ఎలా తెలుసు అంటే ఆయన పార్టీ తరఫున నేను పోటీ చేశాను కాబట్టి నాకు తెలుసు. అందులో మళ్ళా నా కొడుకాడికి మాకు అన్యాయం జరిగింది, వాళ్ళు రాజంపేట పోలీసులే పక్కా అని తెలుసుకున్న తర్వాతే నా కొడుకు పోయి సార్ మా అమ్మ నన్ను కిడ్నాప్ చేసినారు సార్, వాళ్ళని కాపాడండి సార్ అని సార్ గారి కాళ్ళ మీద పడితే అప్పుడు ఆ సార్ హైకోర్టులో కేసు వేస్తే అప్పుడు బయటపడ్డాం సార్ మేము. చూడండి సార్, ఆ లొకేషన్ చూడండి. మా పైన వాళ్ళ పైన కేసు పెట్టారు కదా శ్రావణ్ సార్ గారు, అది చూడండి, టైమింగ్ చూడండి, మేము ఏ స్థితిలో మాట్లాడినామో గమనించండి సార్, గమనించండి. ఎవరో చెప్తే మాటలు కాదు సార్ ఇవి, నా హృదయంలో నుంచి నాకు జరిగిన అన్యాయం సార్ ఇది. కోడూరు నియోజకవర్గం మొత్తం అడగండి సార్, నాకు అన్యాయం జరిగిందా లేదా అని తెలుసుకోండి సార్ ప్లీజ్. తెలుసుకొని నాకు న్యాయం చేయండి సార్. మీకు దండం పెట్టి చెప్తున్నా సార్, మీ కాళ్ళు పట్టుకొని చెప్తున్నా సార్. సార్ పవన్ కళ్యాణ్ సార్ గారు, పార్టీ గురించి ఆలోచించద్దు సార్, నాకు న్యాయం చేయండి సార్, నాకు నా బిడ్డలకి న్యాయం చేయండి సార్. మీరు మాకు న్యాయం చేయకపోతే నాకు చావేశారు సార్. దయచేసి నా కుటుంబాన్ని కాపాడండి సార్. వేమన సతీష్ బారి నుండి నా కుటుంబాన్ని కాపాడి ఆయన మాకు ఇవ్వాల్సిన 6 కోట్ల చిల్లర మాకు ఇప్పింది సార్ ప్లీజ్. మాకు ఒకరు సొమ్ము వద్దు, మా సొమ్ము మాకు వస్తే చాలు. ఇది జరగకపోతే నా ప్రాణాలే ఇంకా గాల్లో కలిసిపోతే అప్పుడు నా డబ్బులతో
వేమన సతీష్ గారు ఎంజాయ్ చేయండి సార్, బాగా ఎంజాయ్ చేయండి. ఇప్పుడు చేస్తున్నారు కదా, అదేవిధంగా ఇంక నేను చచ్చిపోతే మిమ్మల్ని అడిగే వాళ్ళు ఉండరు. బాగా ఎంజాయ్ చేయండి సార్. ఈ విధంగా ఇంక నేనేమి ఆ సార్ చెప్తున్నారు తెలుగుదేశానికి అడిగి పోవచ్చు కదా, తెలుగుదేశం కాపాడదా, తెలుగుదేశం దగ్గరికి వచ్చినావా అని చెప్తున్నారు. ఇదేందో చెప్పండి సార్. ఇది లోకేష్ సార్ గారికి అడిగిపోయినా సార్ మేము. ఇదో సార్ ఇది ఇచ్చినా కదా సార్ నేను ఫైల్, ఎల్లో కలర్లో ఉన్నది కదా సార్ దగ్గర ఫైల్ సార్. ఇది మా ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి సార్ ఈ ఫైల్లో. ఇదో ఈ బ్లూ ఫైల్ వచ్చి ఒకరోజు అక్కడ సీనియర్ ఎన్టీ రామారావు గారి సినీ ఉత్సవం జరుగుతుంది అక్కడ గోరింకాలో. అక్కడికి పోయినప్పుడు ఆ సార్ గారికి ఇచ్చాం ఫైల్, చంద్రబాబు నాయుడు సార్ గారికి ఇచ్చాం. మేము ఎదురు చూసాం. ఇప్పటి నుంచి కాదు సార్, ఎవరో చెప్పారు మేము కళ్ళు మూసుకొని ఉన్నారా ఇప్పుడు ఇన్నేళ్ళు అని అన్నారు సార్. ఇదోండి సార్, కళ్ళు మూసుకోలేము సార్. చంద్రబాబు నాయుడు సార్ని కలిసాము, లోకేష్ సార్ గారిని కలిసాము, పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరిని ఇదోండి సార్, ఇదోండి చంద్రబాబు నాయుడు సార్ గారిని ఆ రోజు సీనియర్ ఎన్టీ రామారావు గారి సినోత్సవం జరిగింది కదా సార్. సార్ గారికి వస్తే న్యాయం చేస్తారన్నారు కదా సార్, పోయినాం సార్ సార్ గారికి. అది చూడండి సార్, నేను తెలుగుదేశం దగ్గరికి పోయినాను సార్. పోయి అందరికి రాజేంద్ర ప్రసాద్ సార్ గారికి చెప్పాము, రాంబాబు అంటారు కదా సార్, ఆ సార్ గారికి చెప్పాము, ఫైల్ చూపించాము, మేము చేసిన సేవలు చూపించాము. సరే అమ్మా మేము మాట్లాడతామని అన్నారు. లేదు సార్, ఏమి సాయం రాలేదు సార్. రాకపోక మళ్ళీ మాకు కిడ్నాప్ కూడా చేయకపోతే మేము వీడియో ముందరకు కూడా వచ్చేవాళ్ళం కాదు సార్. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఎందుకులే చెడ్డ పేరు అనే ఉద్దేశంతో మేము కిడ్నాప్ జరగకుండా ఉంటే వచ్చేవాళ్ళం కాదు సార్. ఈ కిడ్నాప్ చేసి మమ్మల్ని ఆడ చంపేస్తారో వీడియో ముందుకు వస్తే మా బిడ్డలు, నేను ఎట్లన్నా నా బిడ్డలు సేఫ్గా ఉంటారనే ఉద్దేశంతో నేను వీడియో ముందరకు వచ్చాను సార్.